జరిగినప్పుడు ఏర్పాటు చేయాలి. పాత్రమైన మాటలు జరిగినప్పుడు అవి దావీదు రాజు 32వ కీర్తన 1 నుంచి 7 వరకు. దావీదు కీర్తన దైవజ్ఞానం. తన అతిక్రమములకు పరిహారం కలిగిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని యోచించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమే ఉండగా దినమంతయు నేను చేసిన నా అసలు వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేది. నా సారము వేసవికాలంలో ఎత్తిమెత్తాయని నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుంది. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొని అనుకుంటుంది. నేను నా పాప దోషము నువ్వు పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలంలో భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయలేదు. విస్తార జల ప్రవాహములు వరలి వచ్చిన నిశ్చయముగా అవి వారి దగ్గరికి రావు. నా దగ్గర చోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించలేవు. విమోచన దానములతో నీవు నన్ను ఆవరించలేవు. దేవుడు మహిమా కలుగునుగాక. ఆదియందు నాడు ఇప్పుడెప్పుడు యుగయుగము ఆమేన్. తిరుమల తర్వాత పొందిలో ఆదివారం కొరకు ఏర్పాటులను పత్రిక పాఠ్య భాగంలో మొదటిగా చదువుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 20 వరకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 వచనం నుండి 20 వచనం వరకు చదువుకున్నాము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను యోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో నమ్ముడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 300 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన బలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించివాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవింపబడిన రాస్తాడు. నీకు నీ వాక్యము నా పాదములకు దీపమైనది. హల్లెలూయా. అది నా మార్గములకు వెలుగైనది. హల్లెలూయా. 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 చిత్ర
తర్వాత 19వ అధ్యాయం చెప్పారు స్వార్థ పాఠశాలను భక్తిగా చదువుతున్నాను. యోహాను వార్త 9వ అధ్యాయము 24వ వచనం నుండి 41వ వచనం వరకు. యోహాను వార్త 9వ అధ్యాయము 24 నుండి 41వ వచనం వరకు. కాబట్టి వారు రుజువారే ఉండిన మనుషుని రెండవ నాడు పిలిపించి దేవుని మహిమపరుచును. ఈ మనుషుడు పాపి అని నేను ఎరుగనని వారితో చెప్పగా వాడు ఆయన పాపియో కాదో నేను ఎరుగను, ఒకటి మాత్రమే నేను ఎరుగుదును, నేను రుజువారినే ఉండి ఇప్పుడు చూస్తున్నాను అనేను. అందుకు వారు ఆయన నీకేం చేసను, నీ కన్నులు ఎలాగో చేసినని మరలా వారిని అడగగా వారు ఇచ్చాక మీతో చెప్పింది కానీ మీరు వినకపోతుంది, మీరెందుకు మరలా నిలబడుతున్నారు, మీరు ఆయన శిష్యులతో కోరుతున్నారా ఏమి అని వారితో అడిగాను. అందుకు వారు నీవే వాని శిష్యులవు, మేము మోసే శిష్యులము, దేవుడు మోసేతో మాట్లాడినది ఎరుగము కానీ మీరెక్కడ నుండి వచ్చారో ఎరుగమని చెప్పి వారిని దూషించింది. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చారో మీరు ఎరుగకపోవడం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపల మనవి ఆలోచించడానికి ఎరుగుతుంది. ఎవరైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవిని ఆలోచించలేదు. పుట్టు వృద్ధి వారి కన్నులు ఎవరైనా తెచ్చినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయలేదని వారితో చెప్పాను. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడము, నీవు మాకు బోధింపవచ్చుగా అని వారితో చెప్పి వాణి వెలివేసిరి. పరిసయ్యులు వాణిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసముంచున్నావా అని అడిగాను. అందుకు వారు ప్రభువా నేను ఆయన ఎంత విశ్వాసముంచుటకు ఆయన ఎవరని అడగగా యేసు నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే ఆయను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూసివారు బుద్ధివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చిందని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని మేము బుద్ధివారమా అని అడిగిరి. అందుకు యేసు మీరు బుద్ధివారైతే మీకు పాపము లేకపోవడం కానీ చూస్తున్నామని మీరు ఎప్పుడూ చెప్పుకుంటున్నారు కనుక మీ పాపము నిలుచుకున్నారని చెప్పాను. దేవుడు తన పరిశువాసం గురించిందాక. క్రీస్తు నీకు స్తోత్రము. మనమందరం అదే రీతిగా నిలువబడి మన సార్వత్రిక క్రైస్తవ సంఘంలో కూడా కలిసి పరిశుద్ధ విశ్వాస ప్రమాణమును ఏక దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగా తండ్రి దేవుని నమ్ముతున్నాను. ఆయన నిమిత్త కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడి కన్యని మరి నుండి పుట్టి పొంది పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారి నుండి 3వ దినముకు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చు అక్కడి వస్తుందని నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి.